హాయ్ అండి అందరికి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చూద్దాం. ఫస్ట్ వన్ మనకు వచ్చేసరికి నార్త్ మాసిడోనియా. ప్రస్తుతం మన భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఆ దేశ పర్యటనలో ఉన్నారు. ఆ దేశాన్ని పర్యటించిన మొదటి భారత రాష్ట్రపతి కూడా మనకి ద్రౌపది ముర్ము గారండి. సో నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జా, ఖండము యూరప్ ఖండం అండి. కరెన్సీ మాసిడోనియన్ డ్యాన్. 1991 యుగోస్లావియా నుంచి స్వాతంత్రం అనేది పొందింది. 2019లో మాసిడోనియా నుంచి నార్త్ మాసిడోనియాగా పేరు అనేది మార్చి ఇది 2020 ఎన్టీఓలో చేరింది, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో సభ్య దేశంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ దేశ అధ్యక్షురాలు ఎవరంటే అక్కడ కూడా ప్రస్తుతం మహిళ ఉన్నారు. గార్డనా సిల్జనోకోవా డాకోవా అనే ఆవిడ ఉన్నారు అధ్యక్షురాలుగా. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా డెంగ్యూ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అనేది డెంగ్యూ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే మనకి అది డెంగ్యూ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. డెంగ్యూ దేని వల్ల వస్తుందని మనకి ఆడ ఏడీస్ దోమ వల్ల వస్తుంది. డెంగ్యూ టెట్రావాలెంట్ అనే వ్యాక్సిన్ అని తీసుకొచ్చారు. మనకి యాక్చువల్గా మనకి ఏదైనా డ్రగ్ అని తీసుకొని వచ్చేటప్పుడు మనకి సిడిఎస్సి అంటే ఎబ్రివేషన్ ఏంటంటే మనకి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం అనేది పొందాలి ఏదైనా డ్రగ్ అనేది మనం తీసుకొని వచ్చేటప్పుడు. ఇది జర్మనీకి చెందిన టకేడా జిఎంబిహెచ్ అనే సంస్థ నుంచి మెసర్స్ టకేడా బయోటెక్ ఫార్మా న్యూట్రికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది దిగుమతి చేసుకుంది. యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, యూకే, మలేషియా వంటి 42 దేశాల్లో ఈ టీకా అనేది ఆమోదం పొందింది. అలాగే మనకి ఇండియా, బ్రెజిల్, థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాల్లో ట్రయల్స్ అనేది జరిగాయి. సో ఈ టీకా అనేది 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కలిగిన మనుషులకు వాడవచ్చు. ఈ టీకా అనేది 0.5 ml అనేది తీసుకొని ఫస్ట్ సారి తీసుకొని తర్వాత 3 నెలలకి రెండో డోస్ అనేది ఇవ్వచ్చు. మొదటి డోస్ 0.5 ml అనేది ఇవ్వాలి, రెండో డోస్ 3 నెలల తర్వాత ఇవ్వాలి. సోషల్ మీడియాని నిషేధించిన దేశాలు ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, స్పెయిన్, రీసెంట్గా ఫ్రాన్స్, అంతకుముందు నార్వే కూడా ఉందండి. ఫ్రాన్స్ మెయిన్. ఆస్ట్రేలియాలో ఏంటంటే 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా ఖాతా అనేది ఓపెన్ చేయడానికి అనుమతి లేదనమాట. తల్లిదండ్రులు అనుమతి లేకుండా అక్కడ ఖాతా అనేది ఓపెన్ చేయకూడదు. బ్రిటన్, ఈ 2 దేశాల్లో కూడా 16 సంవత్సరాల్లో ఉన్న ఈ 4 దేశాలు అనేవి. స్పెయిన్ అనేది 16 సంవత్సరాల తర్వాత అయితే సోషల్ మీడియా ఖాతా అనేది ఓపెన్ చేయొచ్చని చెప్తుంది. తల్లిదండ్రులు అనుమతితో ఓపెన్ చేయొచ్చని. ఫ్రాన్స్, నార్వే దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి అనేది తప్పనిసరి. 15 సంవత్సరాల లోపు అయితే ఎవరు కూడా ఓపెన్ చేయకూడదని అక్కడ కఠినమైన నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మనకి ఉమ్మడి పౌరస్మృతి అనేది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశంలో కూడా ఒకే పౌర చట్టం అనేది ఉండడం అన్నమాట. అది విడాకులు కావచ్చు, వివాహం కావచ్చు, దత్తత కావచ్చు, దేని గురించి అయినా సరే. సో అమలు చేస్తున్న 4వ రాష్ట్రం రీసెంట్గా ఏంటంటే మధ్యప్రదేశ్. ఇంతవరకు అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏవంటే మనకి గోవా, ఉత్తరాఖండ్, అస్సాం. 4వది మధ్యప్రదేశ్. రీసెంట్గా ఆ రాష్ట్రంలో కూడా ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటంటే అన్ని మతాల ప్రజలకు కూడా ఒకే విధమైన చట్టం అనేది తీసుకురావడం. యూసీసీ అనే బిల్లును తీసుకొచ్చారు. యూసీసీ అంటే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. ఇది అమలు చేస్తున్న రాష్ట్రం రీసెంట్గా అంటే మధ్యప్రదేశ్. ఇది ఎన్నో ఆర్టికల్ కింద అంటే మనకి 44వ ఆర్టికల్ అనేది. ఆపరేషన్ సదరన్ ఇది మన భారతదేశంలో నిర్వహించడం మొదటిసారి అండి. ఇది సిఎంఎఫ్ అనే ఒక సంస్థ, యుఎన్ఓడిసి. సిఎంఎఫ్ అంటే మనకి కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్, యుఎన్ఓడిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ డ్రగ్ అండ్ క్రైమ్. ఈ 2 సంస్థలు కూడా ఆపరేషన్ సదరన్ అనే విన్యాసాన్ని మన భారతదేశంలో ఎందు గురించి అండి ఇది సిఎంఎఫ్ అంటే ఏంటది? దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఇది మనకి బహ్రెయిన్లోని మనామా అనే ప్రాంతంలో ఉంది. యుఎన్ఓడిసి అంటే ఇది అమెరికాకు చెందింది. ఈ 2 సంస్థలు కలిపి ఆపరేషన్ సదరన్ అనే ప్రోగ్రామ్ ని మన భారతదేశాన్ని తీసుకొచ్చాయి. ఇందు గురించి అంటే ఇది మెయిన్ సముద్రంలో అక్రమ రవాణా జరగవచ్చు, మానవ రవాణా జరగవచ్చు, మారక ద్రవ్యాలు అనేవి జరగవచ్చు, ఆయుధాలు అనేవి అంటే అక్రమంగా తీసుకురావచ్చు. సో దాని గురించి ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు.